ఓకే ఓకే, స్టార్ట్ చేస్తా ఉండు. ఓకే. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధిలో చేయడానికి ప్రభు చూపిన ప్రేమను బట్టి ఆయన మన ఎడల ఆయనకున్న కన్సర్న్ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ విధంగా ప్రతి వారము 3 రోజులు ఆయన సన్నిధిలో గడపడానికి అనేక రకాల వాక్యాలను నేర్చుకుంటూ ఆత్మీయంగా వృద్ధి చెందడానికి ప్రభు చూపిస్తున్నారు కృప. ఒకసారి ఒక వాక్యాన్ని చదువుకొని తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. ఆయన కాలములను సమయములను మార్చువాడయండి, రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. సర్వోన్నతమైన ప్రభ, సర్వశక్తి గల దేవ, దూతల చేత నిరంతరము పరిశుద్ధుడు 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 అని పిలువపరిచిన నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నైనా నాకు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపల దేవా, ఈ రోజు నాయన తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా మీరే నాయన మాతో ఉండండి, మా హృదయాలను తెరవండి. మేమేమైతే నేర్చుకుంటున్నామో అది అర్థం చేసుకోవడానికి మీరే మీ పరలోక జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నేనైతే నాయన తండ్రి ఈ యొక్క దానియేలు గ్రంథంలోని మర్మాలను అర్థం చేసుకోవడానికి ఏమాత్రము తగిన జ్ఞానం లేదాలను, అయినప్పటికీ మీరే నాయన తండ్రి మాకు కృప చూపిస్తారని నేర్పిస్తారని నమ్మి మీ సన్నిధిలోకి వస్తున్నాను ప్రభా. తండ్రి మరి ప్రతి ఒక్క అంశము జ్ఞానయుక్తంగా తెలియచేయటకు, ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయటకు నాయన తండ్రి కృప చూపిస్తారండి, మాతో మాట్లాడుతారండి. ఏ గ్రంథం నుంచి ఈరోజు మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పిస్తున్నామని చేరవచ్చిన వారందరినీ నాయన తండ్రి మీరే ఆశీర్వదించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ వచ్చాము. 30వ వచనం వరకు ధ్యానించాం. సో అక్కడ మనం చూసాం, నెబుకద్నెజరు రాజుకు ఒక కళ రావడము, ఆ కళలో మరి ఒక విగ్రహం కనపడము. దాన్ని బట్టి రాజు చాలా కలత చెంది అందరిని పిలిచి ఎవరు చెప్పలేకపోతే దానియేలు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ యొక్క కళ మర్మాన్ని అడుగుతాడు దేవుణ్ణి, ప్రభా నాకు తెలియచేయమని. సో దేవుడు ఎప్పుడైతే ఆ కలంను దానియేలుకు రివీల్ చేస్తారో దానియేలు వచ్చి రాజుకు చెప్పడము ఆ కళను గురించి మనం చూస్తా వచ్చింది. ఈరోజు 2వ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని చూస్తాము. ఈ 2వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. 31వ వచనం నుంచి 35వ వచనం వరకు అసలు కళ ఏంటి అనే విషయాన్ని మనం చూస్తా రావచ్చు. కళ గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 37వ వచనం నుంచి 45వ వచనం వరకు ఈ కళను మరి దానియేలు గారు ఇంటర్ప్రిట్ చేయడం, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేశాడు అనేది మనం తెలుసుకుంటూ వస్తాము. 46 నుంచి 49వ వచనం వరకు ఆ ఆ కళను కళ భావాన్ని విన్న రాజు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని మనము చూస్తూ వస్తాం. అంటే మొట్టమొదట 31 నుంచి 35 వరకున్న కళను గురించి మనం తెలుసుకుందాం. 31 నుంచి 33 వచనాల వరకు మొదట చదువుతున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుంచి 33 వచనాలు. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నైండెను. బట్ ఇక్కడ మనము ఈ యొక్క భయంకరమైన ఒక గొప్ప మహా ప్రతిమను మనం చూస్తా ఉన్నాము. ఈ ఈ ప్రతిమ ఎలా ఉందంట, చాలా ప్రకాశమానంగా ఉందంట. అంతే కదా, చూడ్డానికి చాలా భయం కోల్పోయేదిగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉందని దానియేలు గారు చెప్తా ఉన్నారు. బట్ ఇలాంటి ప్రతిమను చూసి ఆ ప్రతిమలో మరి ఏం ఉన్నాయి, ఒక మానవుని స్వరూపంలో ఆ యొక్క స్టాచ్యూ అనేది ఉంది. ఒక్కొక్క
4 డిఫరెంట్ స్టాచ్యూస్ కాదు కానీ ఒకటే స్టాచ్యూలో డిఫరెంట్ మెటల్స్ లేదా మెటీరియల్ ఉండడము ఇక్కడ రాజుకు తెలియజేస్తా ఉన్నాడు దావీదు. సో మొట్టమొదట తల తల దేంతో చేయబడిందంట? బంగారుతో చేయబడింది. ఆ తర్వాత రొమ్ము భుజములు వెండితో చేయబడినాయి. ఆ తర్వాత దాని యొక్క ఉదరము తొడలు ఇత్తడితో చేయబడినాయి. మోకాళ్ళు ఇనుపవిగా ఉన్నాయి. ఆ తర్వాత పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదిగా ఉంది అని చెప్పబడతా ఉంది. అంటే ఈ విధమైన ప్రతిమతో పాటు ఒక స్టాచ్యూతో పాటు ఒక స్టోన్ కూడా కళలో కనబడతా ఉంది. ఆ స్టోన్ గురించి ఆ రాతిని గురించి 34, 35 వచనాల్లో రాయబడింది. చదువుతున్నాను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా వెలుగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. కాబట్టి ఈ విధంగా ఒక స్టాచ్యూ ఒక స్టోన్ రెండు కూడా రాజుకు కళ్ళలో వచ్చినాయని మనం చూస్తా ఉన్నాం. మరి ఒక్కొక్క ఈ యొక్క ప్రతిమలో ఒక్కొక్క భాగం ఒక మెటల్తో చేయబడిందని చెప్పుకుంటున్నాం కదా. ఈ యొక్క భాగం అనేది దాదాపు మనం 5 భాగాలుగా దీన్ని చూస్తూ ఉన్నాము. ఈ 5 భాగాలు కూడా ప్రాపంచిక రాజ్యాలను చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచానికి సంబంధించిన రాజ్యాలను చూపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రపంచం అంతా కాదు కానీ ఎక్కడైతే బబులోను దేశం ఉందో ఆ బబులోను దేశంలో ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, చెరగొనిపోయిన యూదులు, దానియేలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది అక్కడే ఉన్నారు. ఆ బబులోను దేశంకి సంబంధించి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే ఆ యొక్క దేశాలకు సంబంధించిన రాజ్యాలనే వీటిని గురించి మనము చెప్పుకోవచ్చు. బట్ ఆ విధంగా ఈ రాజ్యాల గురించి వివరించి దానియేలు ఇంటర్ప్రిటేషన్ చేయడం మనం చూస్తాం. అయితే ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ కు వివరించక ముందు మనం ఒక విషయం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క స్టాచ్యూ అనేది డిఫరెంట్ మెటీరియల్స్ తో చేయబడింది. గోల్డ్, సిల్వరు, ఇత్తడి, ఇనుము, ఆ తర్వాత ఇనుము ప్లస్ మట్టి, ఈ విధంగా డిఫరెంట్ మెటీరియల్స్ ఒక్కొక్క భాగము ఆ యొక్క విగ్రహంలో ఒక్కొక్క భాగము ఒక రకమైన లోహంతో లేక మెటీరియల్తో చేయబడిందని మనం చెప్పుకోవచ్చు. మనం గమనిస్తే ఆ యొక్క మెటీరియల్స్ యొక్క లేదా లోహాల యొక్క విలువ అనేది పైనుంచి కిందికి వచ్చే కొద్దీ డిక్రీజ్ అయింది. తల నుంచి మరి పాదాల దగ్గరికి గాలి వేళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి డిక్రీజ్ అవుతా వస్తుంది, అంటే తగ్గుతా వస్తుంది, దాని విలువ తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా బ్రైట్నెస్ కూడా తగ్గుతా ఉంది, అంతే కదా. మరి గోల్డ్ ఉన్నంత బ్రైట్ గా సిల్వర్ ఉండదు, సిల్వర్ ఉన్నంత బ్రైట్ గా ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత ఇనుము ప్లస్ మట్టి కలిసినవి క్రమంగా బ్రైట్నెస్ అనేది తగ్గుతూ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంగారుకు ఉన్నంత విలువ ఇత్తడికి ఉండదు, వెండికి ఉండదు, వెండికి ఉన్నంత విలువ ఇత్తడికి ఉండదు. అట్లా దాని వాల్యూ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది అని మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దాని వెయిట్ కూడా ఆ యొక్క లోహాల వెయిట్ కూడా క్రమంగా పైనుంచి కిందికి తగ్గుతూ వస్తుంది. సో అన్ని రకాలుగా డిక్రీజ్ అవుతుంది కానీ హార్డ్నెస్ మాత్రం పెరుగుతూ ఉంది కదా. బంగారు నుంచి కిందికి ఇనుము వరకు కూడా హార్డ్నెస్, కఠినంగా ఉండడం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. వాల్యూలో తగ్గింది, బ్రైట్నెస్ లో తగ్గింది, ఆ తర్వాత వెయిట్ లో తగ్గింది, కానీ కఠినంగా ఉండడంలో మాత్రం పెరుగుతూ వస్తుంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ. అయితే దీన్ని మనం 2 రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఒకటేమో ఈ యొక్క తల నుంచి పాదాలకు వచ్చేంత వరకు కూడా ఎంపైర్ యొక్క కింగ్డమ్ యొక్క పవర్, అథారిటీ, రాజ్యం యొక్క రాజు యొక్క అథారిటీ, పవరు, ఆ తర్వాత అతనుకున్న ప్రభావం, ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తల నుంచి పాదాల వరకు వచ్చేటప్పటికి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి అనేది మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక రకంగా మనం అప్లై చేసుకుంటే వాల్యూస్, అంటే ఆ కాలంలో ఎప్పుడు ఈ యొక్క బబులోను రాజ్యము 612లో ఏర్పాటు చేయబడింది, రాజ్యంగా వచ్చింది. ఆ 612 BC నుంచి
క్రమంగా ఆ వాల్యూస్ అనేటివి తగ్గుతూ వచ్చినాయి. మానవుల యొక్క వాల్యూస్ తగ్గుతా వచ్చినాయి. వారికున్న పాజిటివ్ లక్షణాలు, మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో క్రమంగా తగ్గుతూ వచ్చినాయి. అంతవరకెందుకు? మన చిన్నతనంలో ఉన్న మానవులకున్న వాల్యూస్, కుటుంబంలో ఒకరికొకరికున్న సంబంధ బాంధవ్యాలు, బంధువుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇచ్చే గౌరవము, ఇవంతా కూడా తగ్గుతూ వచ్చినాయి. అంటే ఈ యొక్క విగ్రహం అనేది దాన్ని కూడా సూచిస్తా ఉంది అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ క్యారెక్టర్స్ ఏమో తగ్గుతూ వచ్చినాయి క్రమంగా. ఆ యొక్క విగ్రహంలో తల నుంచి పాదం దగ్గరికి వచ్చేటప్పటికి. అంటే కాలం గడిచే కొద్దీ పాజిటివ్ క్యారెక్టర్స్ అన్ని తగ్గుతా వచ్చినాయి మానవులలో. అదే సమయంలో నెగెటివ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయితా వచ్చినాయి, ఎక్కువ అయితా వచ్చినాయి. అందుకనే ప్రజలు క్రమంగా ఎలా మారుతున్నారు, ఇప్పుడు జనరేషన్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. మన బిడ్డలు కూడా దాంట్లో ఉన్నారు. సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు. ఇంకా మన గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్ చూసుకుంటే చాలా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు. ఇతరుల పట్ల ఏమాత్రము ఎంపతి అనేది చూపించరు. అదేవిధంగా మరి చాలా మాట్లాడేటప్పుడు కూడా పట్టనట్టు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది పిల్లలు. చాలా మందిని అలా గమనించడం జరిగింది. అదేవిధంగా రిలేషన్స్, ఈవెన్ ఇంట్లో సొంతం వాళ్ళతో కూడా అసలు బంధువులను గుర్తుపట్టలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఏమైతారు అడిగినామనుకోండి, వాళ్ళు ఏమైతారు మీకు అని అడిగినామనుకోండి, చెప్పలేని పరిస్థితిలో మన పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు అని ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా జెన్జీ వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళైతే ఇంకా చాలా వాళ్ళు ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారంట. సో ఆ విధంగా మనము ఈ విగ్రహం అనేది తగ్గుతున్న వాల్యూస్ ను చూపిస్తా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క విగ్రహం సంబంధించి ఏంటి అసలు దేని గురించి తెలియజేస్తుంది అని మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది కదా. ఈ ఈ రాజు, బబులోన్ దేశము రాజైన నెబుకద్నెజర్ ఎవరు? అన్యుల రాజు. ఆ అన్యుల రాజు మరి ఈ యూదులను తీసుకొని వచ్చినాడు ఇక్కడికి, బబులోన్ చెరకు తీసుకొని వచ్చినాడు. అంటే యూదా సామ్రాజ్యం అయిపోయింది. ఆ యొక్క దినాల్లో యూదా సామ్రాజ్యము వారి పరిపాలన అనేది అంతమైందనమాట. కాబట్టి అన్యులు పరిపాలిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క విగ్రహం సూచిస్తుందో ఆ కాలం అంతా కూడా, అంటే ఆ యొక్క 616 BC నుంచి క్రమంగా కిందికి వచ్చేంత వరకు కూడా అన్యుల కాలం ఉంది. మనం ఒక్కసారి లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనంలో 2వ భాగంలో మన ప్రభువు చెప్పిన మాట చదువుకుందాము. లూకా 21:24 2వ భాగం. అన్ని జనుల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. అంటే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనము? అన్ని జనుల కాలంలోనే ఉన్నాం. ఎప్పుడు వస్తుంది అంటే యూదులకు సంపూర్ణ అధికారం వచ్చినప్పుడు వస్తుంది. యూదులకు ఇప్పుడు అధికారం ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ నిజంగా యూదులకు అధికారం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు యేసు ప్రభువును తెలుసుకున్నప్పుడే యూదులకు అధికారం వస్తుంది. సో ఆ విధంగా ప్రభు ఈ లోకంలోకి యూదుల రాజుగా, ప్రభువుల ప్రభుగా వచ్చేంత వరకు కూడా ఈ అన్ని జనుల కాలం అనేది ఉంటుంది. కాబట్టి అంతవరకు కూడా ఏం చెప్తా ఉన్నాడు ప్రభు? అది సంపూర్ణమయ్యేంత వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. ఇప్పుడు వచ్చింది కదా, వాళ్ళకు రాజ్యం ఏర్పడింది కదా. అంటే ఈవెన్ నౌ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని మేము స్వాధీనపరచుకోవాలని అన్ని జనులందరూ కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి, అంటే చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి మనకు తెలుసు. కాబట్టి అన్ని జనుల కాలము ప్రభు వచ్చినప్పుడు సమాప్తం అవుతుంది. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ర్యాప్చర్ వచ్చినప్పుడు మాత్రమే, ప్రభు రెండవ రాకడలో సీక్రెట్ గా వచ్చినప్పుడు మాత్రమే ఇది సమాప్తం అవుతుంది. కాబట్టి అన్ని జనుల కాలము అయిపోయిన తర్వాత మనం ఉంటామా? చెప్పాలి. అన్ని జనుల కాలము సంపూర్ణమయ్యాక మనం ఉంటామా? ఉండము. ఎత్తబడే గుంపులో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అలాంటి నమ్మకం మనకుందా? ఎలా ఉంది మన జీవితము? ప్రభు అన్ని జనుల కాలాన్ని గురించి
చాలా విషయాలు చెప్తా వస్తున్నారు. ఈ యొక్క ఇందాక చెప్పుకున్న లూకా 21వ వచనంలో చూస్తే లేఖనం 22 నుంచి చదువుతున్నాను. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ప్రజల మీద కోపములు వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. ఈ విధంగా చాలా శ్రమలు ఉంటాయి అన్యజనుల కాలంలో అని ఈ యొక్క లూకా సువార్తలో ప్రభు స్వయంగా చెప్తున్నారు. అలాంటి స్టేజి క్రమంగా మరి క్షీణిస్తూ వస్తుంది. ఆ తర్వాత ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించిన తర్వాత అలాంటివన్నీ మన వరకు రాకపోవచ్చు, కానీ చాలా చోట అనేక మందికి పర్సిక్యూషన్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో నౌ విల్ గో టు ఇంటర్ప్రిటేషన్. 36వ వచనంలో దానియేలు గారు చెప్తున్నారు. దానియేలు 2వ అధ్యాయము 36వ వచనంలో చెప్తున్నారు ఏమని? తాము కనిన కల ఇదే, దాని భావము రాజ సముఖమున మేము తెలియచెప్పేదము. మీరు ఈ కలగన్నారు, ఇదేంటి, దీని భావం ఏంటి అనేది మరి దానియేలు నెబుకద్నెజరు రాజుకు తెలియజేస్తా వచ్చినారు. అంటే మనం కూడా ఏంటి దీని గురించి కొంత వివరించుకుందాం. అయితే మనకు దీని గురించి, ఈ స్టాచ్యూని గురించి మనకందరికి బాగా తెలుసు. చాలా సార్లు దీని గురించి విని ఉంటాం, నేర్చుకొని ఉంటాం. సో గోల్డ్ తల బంగారుతో ఉండడము ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అయితే ప్రతి దాన్ని వివరించడానికి, దాదాపు ప్రతి విషయాన్ని వివరించడానికి ఎక్కడొక చోట బైబిల్లో మనం ఆ కాంటెక్స్ట్ మనం చూస్తాం. బైబిల్ వాక్యాల ద్వారానే వీటిని వివరించడం అనేది జరుగుతుంది. ఆ వాక్యాలను సపోర్ట్ చేస్తూ మనం ఒకసారి వాళ్ళ యొక్క హిస్టరీని చూసినామంటే, ఆయా రాజ్యాల హిస్టరీని చూసామంటే మనకి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనము తలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట బంగారుతో చేయబడిన తలను గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఒకరు 2వ అధ్యాయం 37, 38 చదువుతారా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37, రాజా, 38. పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. వాటి 37, 38 వచనంలో బంగారు శిరస్సును గురించి ఉంది. దాని గురించి దానియేలు ఏం చెప్తున్నాడంటే, మీరే ఆ బంగారు శిరస్సు, మరి దేవుడే మీకు ఈ అధికారాన్ని ఇచ్చినాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మరి నెబుకద్నెజరుకు ఆ యొక్క యుద్ధంలో గెలవడానికి, వీళ్ళందరినీ చెర తీసుకొని పోవడానికి దేవుడే అనుమతినిచ్చినాడు. వాళ్ళు ఇస్రాయేల్ చేసిన దోషాలను బట్టి, పాపాలను బట్టి వారికి కొంతకాలం 70 సంవత్సరాలు శిక్ష విధించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళని జయించగలిగినాడు నెబుకద్నెజరు అని చూస్తాను. అంటే ఇక్కడ 2 సార్లు చెప్తా ఉన్నారు చూడండి దానియేలు, వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. అది 38వ వచనంలో. 37వ వచనంలో అధికారము, బలము, ఘనత ఇవన్నీ కూడా దేవుడే అనుగ్రహించినాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఏదైతే నెబుకద్నెజరుకు అధికారము, బలము, ఘనత ఉందో అది దేవుడే అనుగ్రహించినాడు. కాబట్టి మనకు బాగా తెలుస్తా ఉంది ఏమని? బంగారు సూచిస్తా ఉంది నెబుకద్నెజరుకున్న అధికారాన్ని, ఘనతను, వీటన్నిటిని ఈ బంగారు సూచిస్తా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నెబుకద్నెజరుకు అన్నిటి మీద అధికారం ఇచ్చినాడంట. దేవుడు సమస్తం మీద అధికారం ఇచ్చినాడు అనమాట. రాజ్యాన్ని ఇవ్వడమే కాదు, కానీ మరి తర్వాత అన్నింటి మీద అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఈ నెబుకద్నెజరునే మనము ఈ యొక్క బంగారు శిరస్సుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ మన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఆ యొక్క వంశానికి చెందిన, బబులోను రాజ్యానికి చెందిన ఇద్దరిని మనం చూస్తా ఉన్నాము. నెబుకద్నెజరును, బెల్షస్సరును కూడా మనం చూస్తా ఉన్నాం అనమాట. అంటే ఈ మనకి ఎక్కడైతే ఇద్దరే ఉన్నారు, కానీ మన దానియేలు గ్రంథంలో ఇద్దరిని మాత్రమే సూచించినారు. కానీ నిజంగా చరిత్ర చూస్తే దాంట్లో వీళ్ళకు మధ్యన 2, 3 కింగ్స్ ఉండడము చూస్తామన్నమాట. నెబుకద్నెజరు తర్వాత నెబుకద్నెజరు అల్లుడు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ తర్వాత ఇంకొక అల్లుడు, ఆ తర్వాతనే ఈ యొక్క బెల్షస్సరు పాలనలోకి, బెల్షస్సరు అన్న వస్తాడు. ఆ తర్వాత బెల్షస్సరు పాలనలోకి
రావడం మనం చూస్తాం. అయితే ఇక్కడైతే పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు పేరు, బెల్షస్సర్ పేరు 5వ అధ్యాయంలో మనం సూచించడం చూస్తాం. అంటే ఈ యొక్క బబులోన్ సామ్రాజ్యం ఎలా ఉందంటే చెప్తున్నాడు కదా, ఎలా ఉందంట, అధికారం ఇచ్చినాడంట దేవుడు. కాబట్టి రాజుకు సమస్తం మీద అథారిటీ. రాజు ఎట్లా చెప్తే అట్లా. రాజు ఒక దేవుడిగా వాళ్ళు భావించేవాళ్ళు. అంతగా రాజుకి ఇంపార్టెన్స్ ఉండేది. అందుకనే మనం చూస్తే 4వ అధ్యాయంలో ఒక బంగారు ప్రతిమను చేయిస్తాడు కదా. నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని చేయించి దానికి అందరూ మొక్కాలని సూచిస్తాడు. కాబట్టి ఆయన దృష్టిలో బహుశా బంగారు విగ్రహం అనేది మరి తననే సూచిస్తుంది అని అనుకున్నాడేమో. ఎప్పుడైతే తన కింద ఉన్న అధికారులు ఆ యొక్క 3వ అధ్యాయంలో ఆ యొక్క విగ్రహాన్ని చేస్తామన్నప్పుడు అందరూ వారి యొక్క దానికి ఆమోదం తెలిపి అందరూ ఆ విగ్రహానికి మొక్కాలా అని నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి ఆ బంగారు తల అనేది నెబుకద్నెజరుకున్న అధికారాన్ని సూచిస్తుంది. అంటే సెంట్రలైజ్డ్ అథారిటీ. రాజుకు మాత్రమే అన్నిటి మీద అధికారం ఉంది. మనం చూస్తాం కదా, కళ వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, కళ ఏంటో చెప్తే దాని భావాన్ని చెప్తామని ఆ జ్ఞానులు అడిగినప్పుడు, మీరు నన్ను మోసం చేయడానికి చూస్తున్నారు, నేను కళ చెప్పను, మీరే కళను చెప్పండి, దాని భావాన్ని చెప్పండి. అంటే రాజు ఏం చెప్తే అది. ఆ విధంగా నడిచే కాలం అన్నమాట ఇది. రాజుకు సంపూర్ణ అధికారం అనేది ఉంది. ఇప్పుడు ఎక్కడుంది ఈ ఏన్షియంట్ బబిలోన్ అనేది? ఇప్పుడు ఎక్కడుంది అని మనం చూసుకుంటే, ఇరాక్, ఏదైతే ఇరాక్ దేశంగా మనం చూస్తున్నామో ఆ ప్రాంతంలో ఇంత పూర్వకాలంలో బబులోను రాజ్యం అనేది ఉంది అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ బబులోన్ రాజ్యం యొక్క పీరియడ్ ఏంటి అంటే 612 BC నుంచి 539 BC. 612 BC నుంచి 539 BC. అయితే ఆ రాజ్యం స్థిరపరచబడిన తర్వాత 606, 605 BC కాలంలో ఇస్రాయేల్ అందరినీ చెరగొని రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మరి మొట్టమొదట షిరస్ అనేది నెబుకద్నెజరును చూపిస్తా ఉంది. తర్వాత 39వ వచనంలో మొదటి భాగం చదివితే 39 మొదటి భాగం, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. సో దానిలో ఏం చెప్తా ఉన్నాడు, మీ అధికారం ఉన్నంత కాదు కానీ తక్కువైన రాజ్యం ఒకటి లేచును. కానీ ఈ రాజ్యాన్ని ఏం చూపిస్తా ఉంది, రొమ్ము భుజాలు, అది ఆ యొక్క విగ్రహం యొక్క రొమ్ము భాగము, భుజాలు కూడా 2 సిల్వర్తో, వెండితో చేయబడి ఉండడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాజ్యము దానియలే చెప్తా ఉన్నాడు ఏమని, ఇది మీ రాజ్యం కంటే ఇన్ఫీరియర్ గా ఉంటుంది, తక్కువదిగా ఉంటుంది. ఏంటి ఈ రాజ్యం ఏంటి అనేది మనం చూసుకుంటే 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం మనకందరికీ తెలుసు. 5వ అధ్యాయం అంటూనే బెల్షస్సర్కు విందు చేసుకోవడము, ఆ విందులో మరి పాన పాత్రలన్నీ మందిరంలోని యెహోవా మందిరంలోని పాత్రలను బంగారు పాత్రలను ఉపయోగించడము, ఆ తర్వాత ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాయడం, ఇదంతా మనం చూస్తాం 5వ అధ్యాయంలో బెల్షస్సర్ను గురించిన విషయాలు అక్కడ ఉంటాయి. అయితే 27వ వచనం చూస్తే 5:27, ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును. కాబట్టి నెక్స్ట్ వచ్చే రాజ్యం ఏది? బబులోన్ రాజ్యం తర్వాత నెక్స్ట్ వచ్చే రాజ్యం ఏంటి? అది మాదీల పారసీకుల రాజ్యం అన్నమాట. ఆ విధంగా మాదీల పారసీకుల రాజ్యం అని మళ్ళీ 31వ వచనంలో చూసుకుంటే 5వ అధ్యాయంలో, మాదీయుడు దర్యావేషు 60 సంవత్సరముల వాడై సింహాసనం నెక్కెను. 30 కూడా చదువుతాను. ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడకు దర్యావేషు 60 సంవత్సరముల వాడై సింహాసనం నెక్కెను. కానీ బబులోన్ రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యం ఏదైతే వెండి చేత సూచించబడుతుందో అది మాదీయుల రాజ్యము, పారసీకుల రాజ్యము. అంటే ఈ యొక్క మాదీయులు పారసీకుల రాజ్యంలో మనం చూస్తున్నాము. అంటే ఏంటి మాదీయులు పారసీకులు? దీని గురించి మనము చూస్తే 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. 8వ అధ్యాయము 20వ వచనంలో ఈ రాజ్యం అనేది పొట్టేలుగా చూపించబడుతుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం, నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలున్నదే
ఓకే. 8వ అధ్యాయంలో చూస్తే మనము దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో 2 జంతువులు కనపడతా ఉన్నాయి. ఒక జంతువేమో మొట్టమొదట ఒక పొట్టేలు వస్తుంది, ఆ తర్వాత ఒక మేక వస్తుంది అనమాట. ఒకటి ఈ పొట్టేలు అనే దాని గురించి 8వ అధ్యాయం 20వ వచనంలో, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నది, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఒకటి రెండవ రాజ్యము మాదీయుల పారసీకుల రాజ్యం అనేది మనకు తెలుస్తా ఉంది. ఇది మరి ఇక్కడ చెప్పినట్లుగా ఇన్ఫీరియర్ గా ఉంటుంది బబులోన్ రాజ్యం కంటే. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, బబులోన్ రాజ్యంలో రాజు అథారిటేటివ్ గా ఉంటాడు, రాజే సెంటర్, రాజు మాటనే నెరవేరుతుంది. కానీ ఇక్కడ మాదీయుల పారసీకుల రాజ్యంలో అలా ఉండదన్నమాట. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ నోబుల్ మెన్ ను సెలెక్ట్ చేసుకుంటారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన కొంతమంది నోబుల్ మెన్ ను సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఒక సొసైటీగా లేదా ఒక గ్రూప్ గా ఏర్పరిచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము వాళ్ళు సామ్రాజ్యాన్ని నడుపుతా ఉంటారు అనమాట. డిసిషన్స్ రాజు ఒక్కడే తీసుకోడు, అందరు కలిసి తీసుకుంటా ఉంటారు. కాబట్టి అథారిటీ ఈజ్ నాట్ సెంట్రలైజ్డ్. అక్కడేమో సెంట్రలైజ్డ్ అథారిటీ, ఇక్కడేమో నాట్ సెంట్రలైజ్డ్. ప్రతి విషయానికి రాజు ఈ యొక్క నోబుల్ మెన్ మీద ఆధారపడుతుంటారు అనమాట డెసిషన్ తీసుకోవడానికి. సో ఎవరు ఇంతకు ఈ రాజులు అని మనం చూసుకుంటే, ఇందాక మనం చూసుకున్నాం మొట్టమొదటి రాజు ఎవరు? జయించిన రాజు దర్యావేష్. ఆ దర్యావేష్ అనే రాజు మాదీయుడు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక రాజుని గురించి మనం చదువుకుంటాము 10వ అధ్యాయం 1వ వచనంలో. 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఇంకొక రాజుని గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది. పారసీక రాజుకు కోరేషు. పారసీక రాజుకు కోరేషు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్ గా 550 BC 550 BCలో ఈ మాదీయులు పారసీకులు ఇద్దరు కలిసి ఒక రాజ్యంగా ఏర్పడి సరౌండింగ్ నేషన్స్ అన్నిటిని జయించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇద్దరు కలిసి, మాదీయులు వేరే వంశము, పారసీకులు వేరే వంశం, ఇద్దరు కలిసి 550 BCలో కలిసి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ జయిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఏం చేశారు, 539లో ఏం చేశారు, ఈ యొక్క బబులోన్ రాజ్యాన్ని జయించడం అనేది జరిగింది. అంటే ఆ విధంగా ఈ యొక్క రాజ్యం ఏమైంది, మాదీయుల పారసీకుల దేశము రాజ్యము అయింది. ఇక్కడ ఇద్దరు రాజులను మాత్రమే మనం చూస్తా ఉన్నాము. దర్యావేషుని చూస్తా ఉన్నాము, కోరేషును మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ కోరేషు రాజు అవుతాడనే విషయము మనం ఇంత ముందు కూడా జకర్యా గ్రంథం ధ్యానించేటప్పుడు తెలుసుకున్నాం. యెషయా ఎప్పుడో ప్రవచించినాడు కదా, ఈ కోరేషుని గురించి చాలా పాజిటివ్ గా మరి ప్రవచించినాడు. ఇశ్రాయేలీయులు అప్పుడు చెరలో ఉన్నారు కాబట్టి 70 ఏళ్ల చెర ముగిసిన తర్వాత ఈ ఇశ్రాయేళ్లకు వాళ్ళకి విడుదల కలిగించాలనే డిసిషన్ ఎవరు తీసుకుంటారు, కోరేషే తీసుకుంటారు. ఆ విధంగానే మనము 2వ దినవృత్తాంతాలు 36:23 చూసుకుంటే, 2వ దినవృత్తాంతాలు 36:23 చదువుతారు ఎవరైనా? రెండవ దినవృత్తాంతాలు 36:27. ఎనభై 27 లేదు, 23 వరకే ఉంది. 23 వరకే ఉంది. 23. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. ఇదే వాక్యాన్ని మనము ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తాం. కాబట్టి కోరేషు ఇశ్రాయేలుకు పాజిటివ్ గా ఉన్నాడు. దేవుడు అతన్ని ప్రేరేపించి ఇశ్రాయేలు విడుదల పొందడానికి సాయం చేసినాడు. సో ఆ యొక్క అప్పుడు అంత పాజిటివ్ గా ఉన్నాడు. వాట్ అబౌట్ నౌ, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చూస్తే, ఈ యొక్క అది ఎక్కడ ఉందో తెలిస్తే వెంటనే మనం చెప్పేయచ్చు. ఈ మాదీయ పారసీక దేశము ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఎక్కడ ఉందంటే ఇరాన్ లో ఉంది. ఇరాన్ లో ఉందన్నమాట. కాబట్టి ఇరాన్ లో
సౌత్ వెస్ట్ లోనేమో పారసీక రాజ్యం ఉన్న భాగం ఉంది. నార్త్ వెస్ట్ లోనేమో మాదీయ రాజ్యం ఉన్న భాగం ఉంది. కాబట్టి మనకు తెలుస్తా ఉంది కదా వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇజ్రాయలైట్స్ కు అగైనిస్ట్ గా ఉన్నారు. అప్పుడైతే కోరేష్ పాజిటివ్ గా ఉన్నాడు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఇజ్రాయలైట్స్ గా అగైనిస్ట్ ఉన్నారు. ఆ మాటకు వస్తే చాలా ఇస్లామిక్ కంట్రీస్ ఇజ్రాయల్స్ కి అగైన్స్ట్ గా ఉన్నారు. మరి ఇరాన్ కూడా ఈ మిలిటెంట్ గ్రూప్స్ హెజ్బుల్లా, హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూప్స్ కు ఫండింగ్ ఇస్తా ఉంది. అంతేకాకుండా ఈ మిలిటరీకి కావాల్సిన ఆర్మ్స్ అన్ని కూడా సప్లై చేస్తా ఉంది. అంటే ఆ విధంగా ముస్లిమ్స్ కంట్రీస్ చాలా మటుకు ఇస్రాయేల్ అసలు దేశాన్ని మ్యాప్ లో ఉండకుండా చేయాలని ఆశిస్తున్నారు అనమాట. అందుకనే ప్రభు ఎప్పుడో చెప్పినాడు, ఈ 70 సంవత్సరాల పరిపాలనకు పోయినప్పుడే ఏమని చెప్పినాడు, యెరూషలేము కొరకు ప్రార్థించండి అని చెప్పినాడు. ఒకసారి కీర్తనలు 122 అనే కీర్తనలో 6వ వచనం చూసుకుంటే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. కాబట్టి ప్రభు మనకు కూడా చెప్తా ఉన్నాడు, ఇలా ఉంది పరిస్థితి, అప్పటికంటే ఇప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి యెరూషలేము కొరకు రెగ్యులర్ గా మనం ప్రేయర్ చేయాలి. మన గ్రూప్ లో కానీ లేదా పర్సనల్ కానీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కానీ యెరూషలేముకు కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంట, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లాలంటే యెరూషలేము కొరకు ప్రేయర్ చేయడం కూడా ఒక సాధనంగా మనకు ఉంటుంది. అంటే ఆ విధంగా ఈ యొక్క మాదీయుల పారసీక దేశం అనేది ఉంది. పీరియడ్ ఏంటి, బబులోన్ రాజ్యం పీరియడ్ ఏంటి, 612 నుంచి 539 BC వరకు బబులోన్ రాజ్యం ఉండిందని, అంటే వాళ్ళు రాజులు పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత ఈ మాదీయులు పారసీకులేమో 539 నుంచి 331 BC వరకు పరిపాలించినారని మనం చెప్పచ్చు. కాబట్టి ఆ తర్వాత ఏమైంది అనే విషయం మనం చూస్తే, ఇదే దానియేలు గ్రంథంలో మనం చూస్తున్న ఈ స్టాచ్యూని చూస్తున్నప్పుడు 39వ వచనము 2వ భాగంలో చూస్తున్నాం. 39:2 39లో 2వ భాగం. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి రగును. సో బబులోన్ సామ్రాజ్యం అయిపోయింది, మాదీయ పారసీక సామ్రాజ్యం అయిపోయింది. తర్వాత వచ్చే రాజ్యం ఏంటి, ఇత్తడి సూచిస్తా ఉంది. అదేం చేస్తుందంట, లోకమంతటినీ వెళ్తుందంట. అది ఇన్ఫీరియరే కావచ్చు, వాళ్ళకున్నంత ధనం లేకపోవచ్చు, కానీ అది ఏం చేస్తుందంట, లోకమంతటినీ ఏలుతుందంట. కాబట్టి ఈ యొక్క ఏంటి ఈ కింగ్డమ్ ఏంటి అనేది మనం చూస్తే 8వ అధ్యాయం చూసాం కదా, ఇందాక 2 జంతువులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 8వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. బొచ్చుగల మేకపోతు, ఎవరైనా చదువుతారేమో అనుకొని లేట్ చేస్తే కూడా చదవరు. నువ్వే ముందు చదువుతావంటారు, నేను చదవకుండా లేట్ చేస్తే ఎవరు చదవరు. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ఇదేంటి బొచ్చుగల మేకపోతు అంటే 3వ రాజ్యం ఏంటి, గ్రీకుల రాజు, గ్రీస్ ఎంపైర్. అంటే ఈ గ్రీకుల రాజు అంటే అది లోకమంతటిని జయించింది అంటే మనకు ఎవరు గుర్తొస్తారు వెంటనే, కృష్ణుడు బాగా చదువుకున్నాం. ఆయన ఏం పేరు, పురుషోత్తాన్ని జయించినాడు రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటారు కదా, ఆయన పేరు ఎప్పుడు చెప్పినా ప్రతి ఒక్కరు కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేటే గ్రీకుల రాజు, 3వ రాజ్యము. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ యొక్క దానియేలు ఈ ప్రవచనాన్ని చెప్పేటప్పుడు ఆ యొక్క గ్రీకుల రాజ్యం అనేది ఒక చిన్న సిటీ, ఒక నది పక్కన ఒక 2-3 సిటీలు కలిసి గ్రీకుల రాజ్యంగా ఉన్నట్టు. కానీ అలాంటి రాజ్యము ఈ తర్వాత 331 BCలో ఉన్న వరకు నిందన్నాం కదా, మాదీల పారసీక ప్రదేశము అప్పటికి మహారాజ్యంగా పెంపొందిందంట. ఎందుకంటే ఈ అలెగ్జాండర్ ఏం చేశాడంటే, చుట్టుపక్కల వాళ్ళు మాదీయ పారసీక దేశాల రాజులు వీళ్ళ పట్ల చూపిస్తున్న ఆ యొక్క క్రూరత్వాన్ని చూసి ఆ వంశం వాళ్ళు, గ్రీకు వంశం వాళ్ళు వాళ్ళ మీద చాలా బాధపడ్డారంట. కాబట్టి నేను ఆ రాజ్యాలను జయించాలా అని వాళ్ళ మీద
జయించాలని మొదలుపెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ ఈయన జయించడం, తనకు తెలిసిన రాజ్యాలన్నిటినీ అలెగ్జాండర్ జయించడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ విధంగా విశ్వ విజేత అనే పేరును అలెగ్జాండరు పొందినాడు. కాబట్టి ఇక్కడ ఇందాక మనం చూసుకున్న 21వ వచనంలో దాని బొచ్చుగల మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. కాబట్టి ఈ విధంగా మరి గ్రీకులు వాళ్ళ 3వ రాజ్యంగా గ్రీకులు ఉన్నారు. వాళ్ళ రాజ్యం ఎలా ఉందంట, ఇత్తడిని సూచిస్తా ఉంది. ఇత్తడి తక్కువ విలువ గలదే, కానీ ఎక్కువ భాగాన్ని, ఎక్కువ ప్రదేశాన్ని వీళ్ళు జయించి వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని వాళ్ళు పెంచుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. వీళ్ళ పీరియడ్ 331 బీసీ నుంచి 168 బీసీ వరకు ఉంది. 331 బీసీ నుంచి 168 బీసీ వరకు, కొంతమంది 68 బీసీ వరకు కూడా అని చెప్తారు. సో అంతవరకు కూడా మరి ఆ యొక్క రాజ్యాలు 3 రాజ్యాలు ఉండడం చూస్తున్నాం మనము. సో మనము మిగిలిన 2 గురించి, ఇత్తడిని గురించి, ఇనుమును గురించి, ఇనుము ప్లస్ మట్టి ఉన్న ఆ రాజ్యాలను గురించి మనము నెక్స్ట్ వీక్ తెలుసుకున్నాము. సమయం తక్కువగా ఉంది కాబట్టి. సో ఈ రాజ్యాల ద్వారా వాటిని మనము నేర్చుకోవడం ద్వారా ఈ భాగంని బట్టి మనం ఏం తెలుసుకున్నాము, ఒక్కసారి మనము హిస్టరీని స్టడీ చేస్తే మనకేం తెలుస్తుందంటే, ఏదైతే ఆ విగ్రహంను ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా దానియేలు ప్రవచించినాడో అవన్నీ ఇన్ డీటెయిల్ అలాగే నెరవేరడం చూస్తాం మనం హిస్టరీ చూస్తే. అంటే దానియేలు ఇవన్నీ రాకముందు దాదాపు 600 సంవత్సరాలు, 600 బీసీలోనే ఈ యొక్క 3 రాజ్యాల గురించి చెప్పినారు. తనున్నది ఏ రాజ్యంలో? బబులోన్ రాజ్యంలో. కోరేషుల వరకు కూడా మరి ఇతను ఉన్నాడు. అంటే మాదీయ పారసిక రాజుల కాలంలో కూడా ఉన్నాడు దానియేలు. కానీ మాదీయ పారసిక రాజ్యం రాకముందే అది వస్తుందనే దాన్ని దేవుడు ఈ నెబుకద్నెజరుకు చూపించినాడు అనమాట. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇందాక ఒక వచనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో ఒక వచనం చదివాం కదా, ఏమని? 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడైండి, రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. కాబట్టి రాజులు నెబుకద్నెజరు అనుకోని ఉండొచ్చు, మా వంశమే ఇంకా నిరంతరం వెళ్తా ఉంటుంది ఈ ప్రదేశాన్ని, కానీ కాదు. ఆ తర్వాత మాదీయ పారసిక వంశం వచ్చింది, అది కూడా దాన్ని కూడా జయించి గ్రీకు రాజులు ఏలినారు. ఆ తర్వాత ఇంకా రోమన్స్ కూడా రావడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా మరి దానియేలు ఏదైతే ప్రవచించినాడో యాజ్ ఇట్ ఈస్ గా నెరవేరడం అనేది హిస్టరీలో మనం చూస్తాం. దాన్ని బట్టి ఏం తెలుస్తా ఉంది, ఈ ప్రవచనాలన్నీ దేవుడు కూడా ఏది కనవచ్చినాడో అవన్నీ జరుగుతాయి, కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా ఇన్స్పైర్డ్ బై గాడ్, నెరవేరుతాయి. దేవుడు చెప్పడం వల్లనే ఈ ప్రవచనాలన్నీ దానియేలు చెప్పగలిగినాడు. అదేవిధంగా మరి అవన్నీ కూడా నెరవేరినాయి. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్ గాడ్. ప్రభువుకు కాలాలు ఆయన మొత్తం చేతిలో ఉన్నాయి, తెలుసు, సమస్తము తెలుసు. ప్రజెంట్ లో జరిగేటివి, పాస్ట్ లో జరిగినవి, ఫ్యూచర్ ఫ్యూచర్ లో జరిగేటివన్నీ కూడా తెలుసు. ఆ తర్వాత ఆయన ప్రతి విషయం, ప్రతి డీటెయిల్, ప్రపంచంలో జరిగే ప్రతి డీటెయిల్ కూడా తెలుసు. అదేవిధంగా నా లైఫ్ ను గురించి, మీ లైఫ్ ను గురించి కూడా ప్రభువుకు తెలుసు. ఇంతకుముందు ఏం జరిగింది మన లైఫ్ లో, ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ గా మనం ఉన్న మన స్టేటస్ ని బట్టి మనము కృంగిపోయే పరిస్థితులు ఉండొచ్చు, లేదా గర్వించే పరిస్థితులు ఉండొచ్చు. కానీ మంచి స్టేటస్ లో ఉన్నందుకు గర్వించకూడదు, కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృంగిపోకూడదు. ఎప్పుడు ఒకటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, బికాస్ హీఈస్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. హీఈస్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. అవర్ లార్డ్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. ఆయన ప్రతి చోట ఉంటాడు, అంతటా అన్ని వేళలా ఉంటాడు. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్, ఏదైనా చేయగల సర్వశక్తి గల దేవుడు. అంటే ఈ 3 మాటలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆమ్నిసియంట్ గాడ్, ఆమ్ని ప్రెజెంట్ గాడ్, ఆమ్ని పొటెంట్ గాడ్. అంటే ఆ విధంగా మనతో ఉండి మనల్ని ఎప్పుడు చూస్తూ మన జీవితంలో ఎలాంటివైతే మనకు మేలుకరంగా ఉంటాయో అవన్నీ ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు మన ప్రభు. కాబట్టి అది నెబుకద్నెజరు తన జీవితంలో
దాన్ని చూస్తున్నాడు. ఎలా అంతర్తే శక్తివంతుడైన తను ఎలా కిందికి పోయినాడు. మనం చూస్తే ఒకానొక సమయంలో అడవిలోకి తరమబడతాడు. ప్రజల చేత తరమబడతాడు. ఇవన్నీ మనకు కూడా తెలుసు. బట్ అలాంటి దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరిని గురించి దేవునికి తెలుసు కాబట్టి ఆ దేవుడిని గురించి మనం నేర్చుకున్న విషయాలు ఇతరులకు కూడా తెలియచేయాలి. మరి మనకు నేర్పిస్తూ వస్తున్నాడు దేవుడు అంటే మన ద్వారా ఇతరులకు తెలియజేయాలనేది ప్రభు కోరిక. ఇలా వారు కుంగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, వేరే వాళ్ళు లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు. ఈరోజు ఒక సిస్టర్ టెస్టిమనీ విన్నాను నేను. టెస్టిమనీలో చెప్తా ఉంది తను ఎలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రభు ఎట్లా సహాయం చేసినాడు. తర్వాత వాళ్ళ హస్బెండ్ కు ఆఫీస్ లో ఏదో విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు తను ఎలా ప్రేయర్ చేసింది, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు, ఇవన్నీ తను తెలియజేస్తూ వచ్చింది. ఇలా తెలియజేయడం వల్ల గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించబడతారు. మనకు కలిగిన అనుభవాలు వెన్ వి కంబైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం ఇలా జరిగింది అలా జరిగింది నా జీవితంలో, నేను ఇది సాధించినాను అది సాధించినాను అని కేవలం చెప్తే ప్రయోజనం కొంతనే ఉంటుంది, వాళ్ళు మోటివేట్ కావచ్చు. కానీ దాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ తో మనం కలిపి దేవుడు మనతో ఏం మాట్లాడినాడు, ఎలా మన జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు, ఇవి తెలియజేసినప్పుడు నిజంగా అనేకులు దేవుని వైపు మళ్ళడానికి ఒక మార్గాన్ని మనం ఏర్పరిచే వాళ్ళగా మనం ఉంటాము. మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో మరి ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదే సమయంలో ఇప్పుడు మనము అన్యజనుల కాలాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. ఆ అన్యజనుల కాలము ప్రభువు రావడంతో సమాప్తం అవుతుందో తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ చూస్తే ఆ రాకడ సమీపంగా ఉంది, త్వరలో సంఘం ఎత్తబడుతుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మరి అన్యజనుల కాలం సమాప్తమయ్యేటప్పటికి మనం సిద్ధంగా ఉండాలా ప్రభు రాకడకు అనే విషయాన్ని మనం అనేకులకు తెలియజేస్తూ వస్తాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక.